అయితే సూపర్ గుడ్ డియర్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం కాంతారా చాప్టర్ 1 మూవీ 9th డే ఆక్యుపెన్సీ అండ్ కలెక్షన్స్ గురించి మాట్లాడుకుందాం. అలాగే ఓవరాల్ 9 days మనకి ఇండియా నెట్ కలెక్షన్స్ ఏంటి, ఇండియా గ్రాస్ కలెక్షన్స్ ఏంటి, ఓవర్సీస్ నుంచి ఎంత కలెక్ట్ చేసుకున్నాము అండ్ ఓవరాల్ 9 days వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఏంటో కూడా చూద్దాం ఫ్రెండ్స్. అట్లాగే ఒక్క లైక్ కొట్టండి ఫ్రెండ్స్. లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు, వీడియో చూస్తున్నారు కానీ మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నా వీడియో ఇంకో నలుగురికి షేర్ అవుతుంది అబ్బా, ప్లీజ్. సో లైక్ చేయండి. అట్లాగే మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే దయచేసి ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మరొకండి ఫ్రెండ్స్. సో 9th డే కలెక్షన్స్ అండ్ ఆక్యుపెన్సీ గురించి మాట్లాడుకోవడానికి ముందుగా ఫ్రైడే రోజు అంటే 9th డే మనకి బుక్ మై షో ద్వారా ఎన్ని టికెట్స్ అవర్ వైజ్ సోల్డ్ అవుట్ అయ్యాయో కూడా ఒక్కసారి చూద్దాం ఫ్రెండ్స్. ఈవినింగ్ 6 to 7 మధ్య 38,000 టికెట్స్ సోల్డ్ అవుట్ అయ్యాయి. సో అలాగే 7 to 8 మధ్య 43,600 టికెట్స్ సోల్డ్ అవుట్ అయ్యాయి. 8 to 9 మధ్య 46,800 టికెట్స్ సోల్డ్ అవ్వగా 9 to 10 మధ్య 45,600 టికెట్స్ సోల్డ్ అవుట్ అయ్యాయి. అగైన్ 10 to 11 మధ్య 38,800 టికెట్స్ అయితే సోల్డ్ అవుట్ అయ్యాయి. సో ఓవరాల్ మనకి డే 9th అంటే ఫ్రైడే రోజున మార్నింగ్ 6 నుంచి నైట్ 10 వరకు బుక్ మై షో ద్వారా 4,86,000 అంటే 4,86,000 టికెట్లు సోల్డ్ అవుట్ అయ్యి ఆ రోజున తుఫాన్ క్రియేట్ చేసింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఒకసారి 8th డే తో కంపేర్ చేసుకున్నట్లయితే మార్నింగ్ 6 to నైట్ 11 వరకు ఆల్మోస్ట్ 4,60,000 టికెట్స్ అయితే సోల్డ్ అవుట్ అయ్యాయి థర్స్డే రోజు అంటే 8th డే రోజున. సో మనకి ఆల్మోస్ట్ ఫ్రైడే 26,000 ఎక్కువ టికెట్స్ సోల్డ్ అవుట్ అయ్యి తుఫాన్ క్రియేట్ చేసింది ఫ్రెండ్స్. సో డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం 9th డే ఆక్యుపెన్సీ చూద్దాం. సో ఫస్ట్ మనం ఈ సినిమా ఒరిజినల్ లాంగ్వేజ్ కన్నడ 2D ఆక్యుపెన్సీ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. మార్నింగ్ షో 15%, ఆఫ్టర్నూన్ షో 36%, ఈవినింగ్ షో 52%, నైట్ షో 68%. అంటే ఆల్మోస్ట్ ఈవినింగ్ తో కంపేర్ చేస్తే నైట్ షోకి మనకి 16% అయితే మనకి ఆక్యుపెన్సీ రైజ్ అయింది ఫ్రెండ్స్. ఓవరాల్ 9th డే కన్నడ 2D ఆక్యుపెన్సీ చూసుకున్నట్లయితే 43%. ఇప్పుడు మనం తెలుగు 9th డే 2D ఆక్యుపెన్సీ చూసుకున్నట్లయితే మార్నింగ్ షో 16%, ఆఫ్టర్నూన్ షో 20%, ఈవినింగ్ షో 24%, నైట్ షో 40%. సో ఓవరాల్ 9th డే తెలుగు 2D ఆక్యుపెన్సీ చూసుకున్నట్లయితే 25%. ఇప్పుడు మనం తమిళ 2D ఆక్యుపెన్సీ చూసుకున్నట్లయితే మార్నింగ్ షో 17%, ఆఫ్టర్నూన్ షో 23%, ఈవినింగ్ షో 30%, నైట్ షో 52%. సో ఓవరాల్ ఈవినింగ్ తో కంపేర్ చేసుకుంటే నైట్ కి మనకు 22% అయితే ఆక్యుపెన్సీ రైజ్ అయింది ఫ్రెండ్స్. సో ఓవరాల్ 9th డే తమిళ 2D ఆక్యుపెన్సీ చూసుకున్నట్లయితే 30%. ఇప్పుడు మనం మలయాళం 2D ఆక్యుపెన్సీ చూసుకున్నట్లయితే మార్నింగ్ షో 12%, ఆఫ్టర్నూన్ షో 19%, ఈవినింగ్ షో 29%, నైట్ షో 53%. ఒక్కసారి మనం ఈవినింగ్ తో కంపేర్ చేసుకుంటే నైట్ ఆక్యుపెన్సీ వచ్చేసి 24% అయితే రైజ్ అయింది ఫ్రెండ్స్. ఓవరాల్ 9th డే మలయాళం 2D ఆక్యుపెన్సీ చూసుకున్నట్లయితే 28%. ఇప్పుడు మనం ఒకసారి 9th డే హిందీ 2D ఆక్యుపెన్సీ చూసుకున్నట్లయితే మార్నింగ్ షో 7%, ఆఫ్టర్నూన్ షో 13%, ఈవినింగ్ షో 14%, నైట్ షో 29%. సో ఓవరాల్ హిందీ 2D ఆక్యుపెన్సీ చూసుకున్నట్లయితే 15%. సో డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ హిందీ ఆక్యుపెన్సీ ఓన్లీ 15% ఉందని అనుకోకండి. మనకి ఓవరాల్ అన్ని లాంగ్వేజెస్ లో ఎన్ని షోస్ అయితే ఉన్నాయో అన్ని షోస్ ఓన్లీ హిందీలో ఉండడం విశేషం అండి. ఇప్పుడు మనం ఒకసారి హిందీ షోస్ చూసుకున్నట్లయితే ముంబై 755, ఢిల్లీ 835 షోస్, పూణే 391 షోస్, బెంగళూరు 84 షోస్, హైదరాబాద్ 19 షోస్, Kolkata 190 shows, Ahmedabad 517 shows, Chennai 15 shows, Surat 331 shows, Jaipur 158 shows, Chandigarh 88, Bhopal 81, Lucknow 165. ఇప్పుడు మనం 9th డే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ మనం 9th డే లాంగ్వేజ్ వైజ్ ఇండియా నెట్ కలెక్షన్స్ ఒక్కసారి చూద్దాం ఫ్రెండ్స్. కన్నడ 7.75 CR, Telugu
3.25 CR, Tamil 2.5 CR, Malayalam 1.85 CR, Hindi 7 CR. టోటల్ 9th డే ఇండియా నెట్ కలెక్షన్స్ చూసుకున్నట్లయితే 22.35 CR. ఇప్పుడు మనం ఒకసారి 8th డే ఇండియా నెట్ కలెక్షన్స్ చూసుకున్నట్లయితే 21.15 CR. అంటే ఆల్మోస్ట్ మనకి 8th డే తో కంపేర్ చేస్తే 9th డే రోజున 1.20 CR అయితే కలెక్షన్స్ రైజ్ అయ్యాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం 9th డే ఇండియా గ్రాస్ కలెక్షన్స్ చూసుకున్నట్లయితే 26.68 CR అండ్ ఓవర్సీస్ నుంచి అనదర్ 2 CR అయితే రావడం జరిగింది. సో ఓవరాల్ 9th డే వరల్డ్ వైడ్ గ్రాస్ చూసుకున్నట్లయితే 28.68 CR. సో ఇప్పుడు మనం టోటల్ 9 డేస్ ఇండియా నెట్ కలెక్షన్స్ చూసుకున్నట్లయితే అకార్డింగ్ టు ద ట్రేడ్ 360 CR. సో మనకి మేకర్స్ అకార్డింగ్ టు ద మేకర్స్ 8 డేస్ కి 509 CR అని మనకి ఒఫీషియల్ సైట్ లో అయితే పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. కానీ నాకు ఒక చిన్న డౌట్ ఫ్రెండ్స్, ఇక్కడ 6 డేస్ కి వాళ్ళు ఆల్రెడీ 427 CR అయితే పోస్టర్ రిలీజ్ చేశారు. మళ్ళీ 2 డేస్ గ్యాప్ లోనే అంటే 8th డే రోజున 509 CR అయితే కలెక్షన్స్ అయ్యాయి అని మళ్ళీ పోస్టర్ రిలీజ్ చేశారు. అంటే 2 డేస్ గ్యాప్ లోనే 80 CR అయితే అకార్డింగ్ టు ద మేకర్స్ కలెక్షన్స్ వచ్చాయి అంటున్నారు. మరి అకార్డింగ్ టు ద ట్రేడ్ అయితే 60 CR కలెక్షన్స్ మాత్రమే వచ్చాయి ఫ్రెండ్స్. సో ప్రాబ్లం నో ఇష్యూ. మనమైతే అకార్డింగ్ టు ద మేకర్స్ ఏదైతే 509 CR కలెక్షన్స్ వచ్చాయో అదే కన్సిడర్ చేద్దాం. సో డియర్ ఫ్రెండ్స్, ఓవరాల్ వరల్డ్ వైడ్ గ్రాస్ 8 డేస్ అకార్డింగ్ టు ద మేకర్స్ చూసుకున్నట్లయితే 509 CR ప్లస్ 9th డే వరల్డ్ వైడ్ గ్రాస్ చూసుకున్నట్లయితే 30 CR. సో ఓవరాల్ వరల్డ్ వైడ్ గ్రాస్ ఫర్ 9 డేస్ మనకి 539 CR కలెక్షన్స్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. సో డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఓవరాల్ 9 డేస్ కి అకార్డింగ్ టు ద ట్రేడ్ వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ ఏంటో ఒకసారి చూద్దాం మనం. 9 డేస్ కి అకార్డింగ్ టు ద ట్రేడ్ మనకి 360 CR ఇండియా నెట్ కలెక్షన్స్ అయితే రావడం జరిగింది. దాన్ని మనం గ్రాస్ లోకి కన్వర్ట్ చేసుకున్నట్లయితే 432 CR అండి. సో ఓవర్సీస్ నుంచి అనదర్ 75 CR అయితే రావడం జరిగింది. మనకు ఆల్ టుగెదర్ అకార్డింగ్ టు ద ట్రేడ్ 9 డేస్ కి గాను వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ వచ్చేసి 507 నుంచి 510 CR అయితే కలెక్షన్స్ రావడం జరిగింది. సో డియర్ ఫ్రెండ్స్, ఓవరాల్ మనం ఒకసారి అకార్డింగ్ టు ద మేకర్స్ అండ్ అకార్డింగ్ టు ద ట్రేడ్ కంపేర్ చేసుకున్నట్లయితే మనకి 30 CR డిఫరెన్స్ అయితే రావడం జరిగింది. సో అకార్డింగ్ టు ద మేకర్స్ అయితే ఒక 30 CR అయితే ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్ కలెక్షన్స్. సో డియర్ ఫ్రెండ్స్, మన కాంతారా చాప్టర్ 1 మూవీ 1000 CR క్లబ్ లో చేరనుందా లేదా, మీరేమంటారు? మరి చేరితే ఎన్ని డేస్ లో చేరుతుంది అనేది అయితే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్ లో డ్రాప్ చేయండి ఫ్రెండ్స్. మీకు నా వీడియో నచ్చినట్లయితే దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. నమస్తే. జై జవాన్, జై కిసాన్.